Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and ఎమ్మెల్యే వారణాసి సూర్య. ఒక 5 సినిమాలు ఒక డైరెక్టర్కి అప్పచెప్తే ఆ డైరెక్టర్ సక్సెస్ఫుల్గా చేస్తాడా లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆ డైరెక్టరే త్వరలో చెప్పబోతున్నాడు. సో ఎందుకంటే ఒక సినిమా కాదు, 2 సినిమా కాదు. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలి అంటేనే చాలా ప్రెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఏకంగా 5 సినిమాలు ఇస్తే ఆ డైరెక్టర్ ప్రెజర్గా ఫీల్ అవుతాడా, లేదంటే బాధ్యతగా తీసుకుంటాడా అనేది చూడాలి. మరి సాకేత్ సాయిరామ్ గారు 200 సినిమాలు మ్యూజిక్ ఒక పక్క, 5 సినిమాల డైరెక్షన్ ఒక పక్క, ఒక అతిపెద్ద బాధ్యతలను, 2 బాధ్యతలను తనకు కీలకంగా అప్పచెప్పడం జరిగింది. సో కానీ తను చాలా స్పోర్టివ్గా తీసుకొనేసి, ఛాలెంజ్గా తీసుకొనేసి ప్రాజెక్టులు వర్క్ మొదలు పెట్టేశారు. సో ఆ 5 ప్రాజెక్టులకి ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్లు కావాలి, ఎస్పెషల్లీ ఆర్టిస్టులు కావాలని చెప్పేసి అంటున్నారు. సో పూర్తి డీటెయిల్స్ అన్ని సాకేత్ సాయిరామ్ గారే ఇస్తారు. ఈరోజు నా దగ్గరికి వచ్చారు, స్పెషల్ వీడియోస్ చేద్దామని చెప్పేసి. అండ్ తన సినిమా రిలీజ్ అగ్రిమెంటేషన్ గురించి కూడా నా దగ్గరికి వచ్చి ఉన్నారనమాట. తన మాటల్లోనే తనకి ఏం కావాలి, రిక్వైర్మెంట్ 5 సినిమాలకు సంబంధించి అనేది తన మాటలోనే ఫుల్ డీటెయిల్స్ అని తన దగ్గర నుంచి తీసుకుందాం. ఓవర్ టు సాకేత్ సాయిరామ్ గారు. అందరికి నమస్కారం అండి. నేను మీ సాకేత్ సాయిరామ్. సో ఈసీలో మొత్తం 204 సినిమాలకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. మొన్నే అగ్రిమెంటేషన్ అయిపోయింది సార్తో. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐ మీన్ హై యాక్చువల్లీ. అది ఎక్సైట్గా అండ్ థ్రిల్లింగ్ ఉంది. అది హెవీ టార్గెట్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అండ్ థ్యాంక్స్ టు సూర్య గారు. అంటే అంత నమ్మకం ఉండాలి కదా, ఫస్ట్ మనిషి మీద నమ్మకం ఉండాలి. మన ఇండస్ట్రీలో నమ్మి చావరు బేసిక్గా. సో అది దానికి చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అడిషనల్గా ఆయన నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, అంటే నేను మీన్ వైల్ మధ్యలో 4 సినిమాలు ప్రొడక్షన్ డైరెక్షన్ కూడా చేశాను. సో మేబీ ఆ కట్టసితో నా మీద సార్ బాధ్యత అప్పచెప్పారు. ఒక 5 సినిమాలు ఇస్తా అని చెప్పారు. సో ఆ పర్టికులర్ ఆఫర్ నాకు చాలా, అది ఇంకా అంటే అసలే థ్రిల్‌లో ఉన్నవాడికి మళ్ళీ థ్రిల్. సో డబల్ ధమాకా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్. సో దానికి నా మీద ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తా అని చెప్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్ మాక్సిమం. సో దానిలో భాగంగానే ఇప్పుడు 5 సినిమాలకు సంబంధించిన 5 కథలు డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసాయండి. సో నెక్స్ట్ అదేంటంటే క్యాస్టింగ్ మనకి వెళ్ళిపోతుంది కదా! సో నెక్స్ట్ స్టెప్ క్యాస్టింగ్ కాబట్టి, అందులో అది పర్టిక్యులర్‌గా హ్యూజ్ క్యాస్టింగ్ పరిస్థితిలో ఒక కాన్సెప్ట్ ఉంది. తర్వాత ఎంత కావాలో అంత అని వేరే క్యాస్టింగ్ ఒక్కొక్క జానర్‌ని, కథను బట్టి ఉంటాయి కదా! బట్ పర్టిక్యులర్ ఏంటంటే కొన్ని కథలకి అప్పుడప్పుడు హెవీగా అవసరం వస్తుంది. కొంచెం కాంప్లెక్స్ అండ్ కొంచెం క్రియేటివిటీ అండ్ అప్పుడప్పుడు ఎక్స్‌పెరిమెంటల్ కూడా ఉండొచ్చు. సో అలాగ ఉన్న కాన్సెప్ట్స్‌కి మనకి ఆ ఛాలెంజ్ తీసుకొని అలా యాక్టింగ్ చేయగలిగే ఒక కాస్టింగ్ లైక్ మేల్ అండ్ ఫీమేల్ అంత దమ్మున్న వాళ్ళు నాకు అవసరం. ఎందుకంటే నాకు యాక్టింగ్ ఇంపార్టెంట్ కాదు. నేను కొంచెం ఆలోచించే విధానం మీకు చెప్పాలి. అందుకని ఈ సందర్భంగా చెప్పాలి. అందుకు చెప్తున్నాను. నేను యాక్టింగ్ పాయింట్ తీసుకోనండి. నేను మెథడ్ యాక్టింగ్ ప్రిపేర్ చేస్తాను. అంటే ఐ ప్రిఫర్ మెథడ్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ యాక్టింగ్ అంటే మీరు తెలిసిపోతుంది మీరు యాక్ట్ అమ్మా అని, అయ్యో అనే ఎక్స్ప్రెషన్ ఇట్లా ఉంటాయి కదా! సో అట్లాంటి మామూలుగా యాక్టింగ్ అంటాం. మెథడ్ యాక్టింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ పిరమిడ్ అండ్ ఫిక్స్డ్. అదేంటంటే బిహేవ్ ద క్యారెక్టర్. నేను రాసిన క్యారెక్టర్ మీరు ఆకలింపు చేసుకొని మీలో మీరు ఉండకూడదు. మీ పేరు సురేష్ లేకపోతే మీ పేరు రమ్య ఉందనుకోండి. వాళ్ళు నాకు కనబడకూడదు. అంటే ఎవరికీ కనబడకూడదు. మీకు కూడా. ఆ పర్టికులర్ బ్లాక్‌లో, ఆ పర్టికులర్ సీన్‌లో ఆ క్యారెక్టర్ కనబడాలి. అంటే బిహేవ్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఏం కోరుకుంటుందో అది ఇచ్చేయాలి మీరు. ఇన్‌ఫాక్ట్ అసలు అదే మీరైపోవాలి. అంటే పచ్చిగా చెప్పాలంటే గంగ చంద్రముఖి అయినట్టు. ఆ! అంత పర్ఫెక్ట్‌గా చేయగలిగితే నేను అనుకున్న ఆ 5 సినిమాలు పనికొస్తాయి. ఎందుకంటే నేను ఏ సినిమా చేసినా మెథడ్ యాక్టింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మోర్ న్యాచురల్. ఇప్పుడు మీరైతే ఇప్పుడు నేను కోపం వచ్చినప్పుడు "హేయ్!" అని అంటా ఎగ్జాంపుల్. సో మీరేమంటారు? నేను ఇలా చేయి చూపించి ఇది అనేసా. అది నాకు అనిపించింది. సో ఆ పర్టిక్యులర్ సందర్భంలో మీరెలా రియాక్ట్ అవుతారనేది మీరు స్వతహాగా రావాలి మీ నుంచి. ఎప్పుడొస్తుంది అంటే ఒకళ్ళు చెప్తే స్వతహాగానే అనరు కదా! నేను చెప్పింది చేసి చూపిస్తే మీరు చేస్తారు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కాపీయింగ్. బట్ మెథడ్ యాక్టింగ్ కాపీయింగ్ అవ్వదు. మీరు ఆకలింపు చేసుకొని మీరైతే ఎలా బిహేవ్ చేస్తారు? మీ మేనరిజం అంటే మీకు సంబంధించిన సొంత ఫీలింగ్స్ ఆల్మోస్ట్ న్యాచురల్‌గా దగ్గరగా ఉంటదని నా ఫీలింగ్. సో అందుకనే ఇది ఎక్కువ హాలీవుడ్‌లో ఉపయోగిస్తారు ఈ టెక్నిక్‌ని. సో ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య మనోళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. మన తెలుగు సినిమాలో కూడా మెథడ్ యాక్టింగ్ వచ్చేసింది. అందుకు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కొన్ని సినిమాలకి ఒకప్పటి సినిమాలకి ఇప్పుడు చూస్తే యాక్టింగ్‌లో మెచ్యూరిటీ గాని,
ప్రేక్షకులు చూసే విధానంలో కూడా మెచ్యూరిటీ వచ్చేసింది వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అంతా ఓపెన్ అయిపోయింది కాబట్టి సినిమానే ఇప్పుడు అరచేతుల్లోకి వచ్చేస్తుంది. సో అందుకేంటంటే డెఫినెట్లీ మీకు అంత ఫ్లెక్సిబిలిటీ మనకి మీడియమే వచ్చేస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఎన్ని చూసుంటారు ప్రేక్షకులు కూడా. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు మనకి ఆన్ హ్యాండ్ ఉన్నాయి చూసుకోవడానికి. సో అలాంటప్పుడు డెఫినెట్గా దే ప్రిఫర్ ఫర్ ద బెస్ట్, అంతే కదా. ఇప్పుడు ఎన్నో తమిళనాడుస్ ఉంటాయి కొన్ని కొన్ని ఛానల్స్లో మీరు చూస్తే, ఛానల్స్ కాదు ఓటీటీ అయి ఉండొచ్చు. ఇంకా ఐ థింక్ ఇట్స్ లాస్ట్ ద బ్యాటరీ. యా. సో మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ఓటీటీ అయి ఉండొచ్చు, ఇంకే ప్లాట్ఫామ్ అయి ఉండొచ్చు. హ్యూజ్ నెంబర్ ఆఫ్ తమిళనాడు చూసిన తర్వాత చాలా వరకు ట్రైలర్స్ చూసి చూజ్ చేసుకుంటారు. దానిలో యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఎందుకు చూసుకుంటారంటే రైటర్ కష్టపడ్డా, డైరెక్టర్ తీసిన, కెమెరామెన్ అద్భుతంగా దాన్ని చిత్రీకరించిన, మ్యూజిక్ అద్భుతం చేసిన, ఏం చేసినా సరే మన స్క్రీన్ మీద ప్రజెన్స్ ఫైనల్గా చేసేది ఏంటి, గుర్తుండిపోయేది ఎవరు, యాక్టర్సే. సో మీరు సింహభాగం ఎప్పుడైనా. ఇప్పుడు ఇంతమంది మేము టెక్నీషియన్ అంతా కష్టపడినా చిన్న కింద ఇలా పేర్లు వేస్తారు పోస్టర్లో, కానీ ఫేస్లు ఎవరై ఉంటాయి, మీవే ఉంటాయి. అంటే ఎందుకు అంటే అంత ప్రామినెంట్, అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక ఆర్టిస్ట్ అనేది. సో నేను తీసుకోదలుచుకున్న ఆర్టిస్ట్ ఎలా ఉండాలంటే హీ మస్ట్ నో అబౌట్ ద మెథడ్ యాక్టింగ్. చూడండి, కుదిరితే గూగుల్ చేసి చూడండి మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఉంటాయి వీడియోస్. సో అలాంటి యాక్టింగ్ కోరుకుంటున్నానండి. సో మేల్ ఫిమేల్ సంబంధించిన డీటెయిల్స్, జానర్స్ డీటెయిల్స్, ఏజ్ గ్రూప్స్ అన్నీ మన నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఈ లోపల మీన్వేల్ మీరు చేసిన ఏదన్నా ఉంటే, అంటే ఏదైనా క్లిప్స్, వీడియో క్లిప్స్ అని ఉంటే దానికి నా వాట్సాప్ నెంబర్ పంపించండి. ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉంటే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రొఫైలు అలాంగ్ విత్ పిక్స్ ఒక 5 చాలు. అంటే డిఫరెంట్ అవుట్లుక్స్, లేక ఎనీ పార్టీ వేర్ అయి ఉండొచ్చు, ట్రెడిషనల్ అయి ఉండొచ్చు, మోడర్న్ అయి ఉండొచ్చు. అట్లా అట్లా అమ్మాయిలు అబ్బాయిలు మీరు సంబంధించిన మీ బెస్ట్, ఓకే ఇది నా అవుట్లుక్ బాగుంటుంది, ఇది నాకు నప్పుతుంది. ఎందుకంటే డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ డ్రెస్ పెడితే ఆ డ్రెస్ వేసుకుంటే మనకే ఏంది ఇది అనిపిస్తుంది. సో డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి. మీకు ఏది నప్పుతుందో మీరే జడ్జ్ చేసుకొని ఇది బాగుంటాయి. ఇప్పుడు మీ దగ్గర చాలా, ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి ప్రతి కెమెరాలో జీబీ ఎక్కువ ఉంది, దానికి సంబంధించిన స్పేస్ ఎక్కువ ఉంటుంది. కుప్పలుగా ఆర్టిస్టుల దగ్గర బోల్డెన్ ఫోటోలు ఉంటాయి. సో అలాగా మనకి ఒక బంచ్ ఆఫ్ ఫొటోస్ వద్దు, ఒక బెస్ట్ 5 తీసుకోండి మీరు. ఈ అటైర్ బాగుంది, ఈ గెటప్ బాగుంది, ఇది బాగుంటుంది ఇస్తే దాన్ని బట్టి నేను బేసిక్గా మీ అవుట్లుక్ చూస్తాను. ఎందుకంటే అది మనకి అంటే ఫోటోలో మీకు తెలిసే ఉంటుంది అది. సో అదేంటంటే ఫోటోగ్రాఫిక్గా చూస్తే మనకి అది అలా అనిపించాలి. అలా అనిపించినప్పుడు నాకు అర్థం అవుతుంది. బయట కొంతమంది వేరే ఉంటారు, మీరు చూస్తే కెమెరాలో వాళ్ళ ఫేస్ వేరే రకంగా అనిపిస్తుంది. అలాగా ఫోటో జెనిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఫొటోస్ బేసిక్గా అందరూ ప్రిఫర్ చేసేది చిన్న వాటిలో, అంటే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నవి, లేకపోతే బ్లర్ వెనకాల నుంచి ఇలా లైట్ వచ్చి మొహం పడిపోయి అలాంటి ఫోటోలు కాకుండా కొంచెం ప్రాపర్గా కరెక్ట్గా ఉన్న ఫొటోస్ ఉండి నాకు పంపించండి. ఐ లుక్ ఆఫ్టర్ దోస్ ఫొటోస్ అండ్ యువర్ ప్రొఫైల్ ఆల్సో. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇవ్వండి ప్రొఫైల్లో. సో దట్ ఏంటంటే ఐ కేమ్ టు నో, అది ఐడియా ఉంటుంది, అంటే మనం తెలుసుకోవడానికి బాగుంటుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా నాకు ఏం కావాలో. వి వెల్కమ్ యూ టు ఈసీ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నా నెంబరు రాసుకోండి, వాట్సాప్ చేయండి, నో కాల్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఆ నెంబరు రాసుకోండి, 9989 188 599. ఐ రిపీట్, 9989 188 599. థ్యాంక్ యూ సార్. రైట్. సార్ కావాల్సిన రిక్వైర్మెంట్ చూశారు కదా. 5 సినిమాలకి ఆర్టిస్టులు కావాలి. మీలో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా సార్కి కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా.